మంచు కుటుంబానికి వివాదాలు కొత్తేమి కాదు. నిజం చెప్పాలంటే వివాదాల్లోనే మంచు కుటుంబం ఉంటుంది. మోహన్ బాబు దగ్గర నుంచి లక్ష్మి వరకు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటారు. తాజాగా మంచు విష్ణు మరో కొత్త వివాదానికి తెరలేపాడు. ప్రస్తుతం విష్ణు నటించిన కన్నప్ప చిత్రం, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన కన్నప్ప జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలు పెట్టిన విష్ణు అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. కన్నప్ప చిత్రం ప్రమోషన్ లో భాగంగా మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీశాయి. నా భార్య క్రిస్టియన్, నేను హిందూ. ఆలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు, దేవుడు మనసులో ఉంటాడు అని అన్నారు. హిందుత్వ నేపథ్యంలో తెరకెక్కిన కన్నప్ప సినిమాను ప్రమోట్ చేస్తూ ఇలా మాట్లాడడం సరికాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఆలయాలపై కామెంట్ చేయడమే కాకుండా శివ భక్తుడిపై తీసిన సినిమా నేపథ్యంలో ఇలాంటి మాటలు అనవసరమని అభిప్రాయపడుతున్నారు. మంచు విష్ణు వెరోనికాను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వెరోనికా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి కజిన్ అవుతారు. అయితే వెరోనికా క్రిస్టియన్ అయినప్పటికీ మోహన్ బాబు పెద్ద మనసుతో అంగీకరించి వీరి వివాహం ఘనంగా జరిపించారు. వీరికి ఆర్యానా, విరియానా అనే కవల ఆడపిల్లలతో పాటు అవిక్రమ్ అనే కొడుకు, చివరగా ఆర్య, విద్య అనే పాప ఉన్నారు. మోహన్ బాబు కుటుంబానికి విద్యా సంస్థలతో పాటు ఇతర వ్యాపారాలున్నా విష్ణు కంటే వెరోనికానే ఎక్కువ సంపాదిస్తుంటారు. ఆమెకి దుబాయ్ కేంద్రంగా అనేక వ్యాపార సంస్థలున్నాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో తన భార్య గురించి చెప్తూ మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపుతున్నాయి. నా భార్య ఓ క్రిస్టియన్, నేను హిందూ. తాను ఇంట్లో క్రిస్టియన్ ఆచారాలనే పాటిస్తుంటుంది. ప్రతిరోజు బైబిల్ చదువుకొని రాత్రి వేళ తలగడ కింద పెట్టుకొని నిద్రపోతోంది. అలా చేస్తే దుష్ట శక్తులు దగ్గరికి రావని ఆమె నమ్మకం. దేవుడు ప్రతి చోట ఉంటాడని, మనసులో కమ్యూనికేట్ అయితే ఆయనతో మాట్లాడనొచ్చునని అన్నారు. అందుకోసం ఆలయాలకే వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే కొన్ని ఆలయాల్లో ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనశ్శాంతి కావాలనుకుంటే మాత్రం ఆలయానికి వెళ్లడం మంచిదే అని చెప్పుకొచ్చారు మంచు విష్ణు. అయితే పరమశివుడి భక్తుడైన కన్నప్ప మీద తీసిన హిందుత్వ సినిమా గురించి ప్రమోషన్లు చేస్తూ హిందూ దేవుళ్ళ గురించి, ఆలయాల గురించి నెగిటివ్ ఎలా మాట్లాడతారని నెటిజన్లు మంచు విష్ణుపై మండిపడుతున్నారు. ఆలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని విష్ణు చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు. హిందూ భక్తికి సంబంధించిన సినిమా తీసినా భార్య క్రిస్టియన్ అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్లు ఆయన్ని నిలదీస్తున్నారు. ఇలాంటి సమయంలో కాంట్రవర్సీ చేయడానికే విష్ణు మాట్లాడుతున్నాడని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.